నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వరద బాధితుల సహాయార్థం పట్టణానికి చెందిన దాతలు ముందుకొచ్చి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, తన వంతుగా 1,50,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితుల సహాయార్థం అందజేస్తానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ కంటి రామ్మోహన్ రావు నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ దాతల నుంచి 2 లక్షల రూపాయల చెక్కులను అందుకున్నారు. ప్రకృతి విపత్తు కారణంగా రాష్ట్రంలో విజయవాడ మరియు గుంటూరు పరిసర ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పట్టణంలోని సాయిబాబా మందిరం వారు 1 లక్ష రూపాయలు, రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు శాఖ వారు 50,000 రూపాయలు, చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ కంటి రామ్మోహన్ రావు 50,000 రూపాయలు, మొత్తం 2 లక్షల రూపాయలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు పట్టణానికి చెందిన శ్రీ కంటి రామ్మోహన్ రావు, రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు శాఖ సభ్యులు, సాయిబాబా మందిరం నిర్వాహకులు ముందుకొచ్చి 2 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి విరాళం అందజేయడం అభినందనీయమన్నారు. ముందుగా పెద్దలు రామ్మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు చెప్పకూడదు తెలియదు, కానీ గత ఎలక్షన్స్లో మొత్తం నా అఫిడవిట్ దగ్గర నుంచి దగ్గరుండి మా వాళ్ళు తప్పు చేశారు, దగ్గరుండి సరిచేసి నా అఫిడవిట్ నిలబడడానికి కారణమైనటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారు రుణం ఎప్పుడు కూడా నేను తీర్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నిన్న సారు ఫోన్ చేసి సునీల్ ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్కి అందరం కూడా మేము డొనేషన్ ఇద్దామని చూస్తున్నాము, వద్ద చూస్తే కడుపు రగిలిపోతుంది, కాబట్టి మీ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా సార్ పర్సనల్గా 50,000, అలాగే మందిరం తరఫున అచ్యుతరామన్ గారు 1 lakh, అలాగే రోటరీ నా మిత్రుడు ధనంజయ గిరి తరఫున ఒక 50,000, అట్లాగే మళ్ళీ పిఆర్ క్లబ్ కాస్మోబాల్ క్లబ్ కూడా డొనేషన్ సార్ నాయకత్వంలో ఇస్తానని చెప్పినందుకు మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కూడా ఈ నెల జీతం ఒక 1.5 lakh నేను ఇద్దాం అనుకుంటున్నాను. అందులోనే సార్ ముందుగానే ప్రకటించారు, కాబట్టి ఎంత ఇచ్చినా కానీ అక్కడ సరిపోయినటువంటి పరిస్థితి చూస్తే చాలా అన్యాయంగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేయం పగళ్ళు నిద్ర పోకుండా 2 గంటలు నిద్రపోయి దాదాపు 20-30 కిలోమీటర్లు జేసీబీ పైన దాడి చేస్తా ప్రజల యొక్క కష్ట నష్టాలను కూడా తెలుసుకుంటున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కష్టపడి పనిచేస్తున్నాం. గూడూరు నుంచి కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు 40 మంది సిబ్బందిని తీసుకుని కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే మా ఎమ్మెల్యేలందరూ కూడా దగ్గరుండి అక్కడ సహాయ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు అన్నీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రళయాలు వచ్చినప్పుడు ముఖ్యంగా సినీ పరిశ్రమ స్పందించడం నిజంగా ధన్యవాదాలు. నందమూరి బాలయ్య బాబు గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, అలాగే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆదుకొని ఆ యొక్క బాధితులకు పునరావాసం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి మా నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయుస్సు ఇవ్వాలని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని, యేసు ప్రభువుని అలానే కోరుకుంటూ, ఇంకా కూడా ఆయన పేదల కోసం పనిచేసిన తప్పని చూస్తుంటే కూడా మా అందరికి కూడా ఇన్స్పిరేషన్. ఆయన ఆ వయసులో ఆయన చేయడం అంటే తమాషా విషయం కాదు. ఈరోజు కరెక్ట్ ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఈరోజు ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే సత్తా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రెండవది పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా వరద బాధితులందరూ కూడా పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అర్జీదారుల యొక్క సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మీకు అప్లికేషన్ లేదా? సరే సరే తల్లి పంపిస్తానమ్మా మీ దగ్గరికి. ఓకే ఓకే థ్యాంక్ యూ, పంపిస్తానమ్మా. ఓకే ఓకే అలాగే ఊరు కావలేదు వచ్చి నాకు చెప్పే విషయం కూడా చెప్పదు. నేను చెప్పండి పట్టుకున్నా కూడా అదే ఫోన్లో పెట్టాను సార్. పోరండి అందరు పోరండి వస్తారు. నమస్తే సార్. చెప్పండి ఎవరు చెప్పాలి అందరూ మన టౌన్లో చెప్పు గమనం తెలుసు ఆచరణ చేస్తాం. చెప్పే ఏది ఏది ఓటర్ లిస్టులో ఆధార్ కార్డు హోమ్ పాస్బుక్ వెళ్ళిపోయారా? అవునబ్బా మా సురేంద్ర దగ్గర పెట్టింది వాడి పొగురు పట్టి వాడు ఏదైనా రీచ్ ఏంటంటే కూడా రీచ్ ఇట్లే స్కామ్ ఎత్తేసారు కాబట్టి నేను ఎంక్వైరీ చేస్తాం. మీకు ఇసుక మీకు దొరకాల అంతే కదా అంతే కదా మీరు ఎవరన్నా తోలు పడారు మీదే కదా అన్ని ఆపేసాను చెప్పాను కాబట్టి రేపు ఒక్కరోజు నేను మీతో మాట్లాడి పోలీసుతో మాట్లాడి రేపు నీళ్ళు నుంచి క్లీన్ ఆపేసారా? కమిషనర్ విఓఏలు మీ అందరి వెలుగు ప్రాజెక్ట్ చెప్పేదమ్మా రిపోర్ట్ చేయరావా? నీకన్నా ముందు సీసీ పని చేశాను నేను తెలుసా తెలియదు నీక ఏ పేరులో పని చేశాను నేను. తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండూరు పంచాయతీలో వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు టీడీపీ శ్రేణులు గజమాలతో సత్కరించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తప్పెట్లు తాళాలతో బాణసంచ కాల్చుతూ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ కారుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కొండూరు పంచాయతీలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొండూరు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పరిపాలనతో గెలిచాడు జన హృదయాలు పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు చక్ర సభల్లో అందరినీ కూర్చోబెట్టాడు తిరుపతి జిల్లా వాకాడు మండలం పరిధిలోని పాలెం గ్రామంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తూపిలిపాలెం నుంచి శ్రీ సిటీకి నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతం నుంచి నిత్యం అనేక మంది శ్రీ సిటీలో ఉన్న పరిశ్రమ వాడలో ఉపాధి పొందేందుకు వెళ్తూ ఉంటారని, అలాంటి వారికి ఒకడు డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావుపై ఉన్న వ్యతిరేకత కారణంగానే తిరుపతి ఎంపీని కోల్పోయామని తిరుపతి జిల్లా వాకాడు మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధురెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధురెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వాకాడు గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధురెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీలకు అతీతంగా గూడూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందజేస్తున్నారని, అటువంటి వ్యక్తిని విమర్శించే అర్హత వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరిగ మురళీధరకు లేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావుపై ఉన్న వ్యతిరేకత కారణంగా తిరుపతి ఎంపీ కోల్పోయామని, లేని పక్షంలో తిరుపతి ఎంపీలు కూడా కైవసం చేసుకోవాలని ఉండేవాళ్లమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తీసుకునే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎవరో చెప్తే ఏదో చేస్తాడనేది అయితే లేదు. మీరు దాన్ని గుర్తించాలి. ఏ పేదోడు పోయినా స్పందించగలిగే ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు. గతంలో ఎమ్మెల్యేలు చూసాం 2019లో. ఎవరికి న్యాయం జరగల. అదే మీ పార్టీ ఎమ్మెల్యే. మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు ఎంతమందికి అందుబాటులో ఉండి ఒక పేదోడికి ఏమన్నా సహాయం చేయగలుగుతున్నారా? లేదు. ఏ నాయకుడు చెప్తానో ఇంకోటి చెప్తానో మీరు ఒక లెటర్ ఇవ్వాలన్నా ఇంకోటి వచ్చి మిమ్మల్ని కలవాలన్నా చేసే దుస్థితి మీది. మాకు షాడోలు ఎవరు లేరు. ఉండేదే ఒక పాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉండేది. ఇంకోటి మీరు ఇసుకని, మట్టిని, గ్రావులు అన్నారు. అయా పబ్లిక్ మీటింగ్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అందుకు సాక్ష్యం మేమే. డైరెక్ట్గా ఫోన్ చేసి ఎవరైనా, అది తెలుగుదేశం నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, ఒక పార్టీ అని లేదు, అధికార పార్టీలో ఉండే నాయకులైనా కార్యకర్తలైనా ఇసుకను కానీ మట్టిని కానీ ఎవరు దోలుతున్నా ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేసి ట్రాక్టర్లు ఉండే, లారీలు ఉండే, సీజీఎం ఉన్న వ్యక్తి సునీల్ కుమార్ గారు. ఏదో ఆయనకి తెలవకుండా ఎవడన్నా ఒకటే ఆడ జరిగిందేమో కానీ జరిగిన వెంటనే ఆయన విషయం తెలిస్తే ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేయమని ఎస్ఐ గారికి కానీ సిఐలకు గారికి కానీ చెప్పిన వ్యక్తి ఆయన మీద మీరు ఏదో బురద చల్లాలని ఇంకోటి చేయాలని చూడడం
ఇది మంచి పద్ధతి కాదు. పెద్దవాళ్ళు చెప్పినట్టు గురిగింజకి దానికి ఉద్దు కింద ఉండే నలుపు తెలవదంట. ఆ విధంగా మీరు ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ నాయకుడే అవినీతిపరుడు, ఆయన దృష్ట్యా మీరు అవినీతిపరుడు. మా నాయకుడు నిబంధన గల వ్యక్తి, ఆ వ్యక్తి కింద పనిచేసే నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిబంధనగా పనిచేస్తారు. మీరు అవన్నీ గుర్తిరిగి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన వ్యక్తే మీరు. కానీ మీరేంటంటే వైకాపాలు చేరు కాబట్టి ఆ గుర్తులు వచ్చాయి మీకు. దానివల్ల మీరంటే షాడో. ఎటువంటి ఆధారాలు లేకుండా వైసీపీ ఎమ్మెల్సీ మురళీధర్ స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేయడం తగదని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వాకాడు మండలం బీజేపీ ఇన్ఛార్జి బైరప్ప అన్నారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలో ఒక ప్రైవేట్ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో బైరప్ప మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిరంతరం పేద ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తూ ఉంటే వైసీపీ ఎమ్మెల్సీ మురళీధర్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వైసీపీ నాయకులు వారి పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. ఏదైతే మా యొక్క గూడూరు శాసనసభ్యులు ఎన్డీఏ శాసనసభ్యులు డాక్టర్ పాసం శ్రీనంద్ గారిని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. అది ఎందుకంటే ఏ ఒక్క అర్హత లేకుండా మీకు అసలు ఆ స్థాయి లేకుండా మీరు అనవసరంగా మాట్లాడడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. నిత్యం పేదలకు అందుబాటులో ఉండి ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయలని గూడూరు తీసుకొచ్చి గతంలో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఈరోజు పాసం సునీల్ కుమార్ గారికి ఉంది. అదేవిధంగా ఎంతోమంది పేదలకి ఆపన్న హస్తంగా ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి దగ్గర నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తీసుకొచ్చి ఎంతోమంది పేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని డైరెక్ట్గా ఇంటికి పోతే ఈరోజు పార్టీ ఆఫీస్ పోయినా సరే పేదలకు నిత్యం పొద్దున్న నుంచి కూడా అందుబాటులో ఉండి వారి కార్యక్రమాలని పేరున సరే వారిని పరిష్కరించేటువంటిది కన్సర్న్ ఆఫీసర్స్కి వెంటనే ఫోన్ చేసి తక్షణమే స్పందించి వారికి ఆ పేదలకి న్యాయం చేసేటువంటి ఒక ఏకైక ఎమ్మెల్యే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఈరోజు సునీల్ అన్న గారు. మరి అట్లాంటి నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ప్రజానాయకుడిని మీరు మాట్లాడడానికి విమర్శించడానికి మీకు ఏమాత్రం కూడా అసలు యోగ్యత లేదు. కాబట్టి మీరు మాటల్ని వెనక్కి తీసుకోవాలి. మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి. మీరు గతంలో ఎలా పరిపాలించారు, మీ యొక్క ప్రభుత్వం ఎలా పరిపాలించింది, మీ నాయకులు ఏ విధంగా ప్రజలు దోచుకున్నారు, మీ నాయకులు ప్రజల ధనమాన ప్రాణాలను ఏ విధంగా దోచుకున్నారు, అదేవిధంగా ప్రకృతి వనరులు ఏ విధంగా దోచుకున్నారని చెప్పని మీరు ఒకసారి పునఃసమీక్ష చేసుకోండి. కాబట్టి ఎక్కడ కూడా ఎటువైపు చూసినా సరే మీరు సునీల్ మీద మాట్లాడడానికి ఏ ఒక్క అర్హత మీకు లేదని చెప్పని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది పరిపాటిగా మీరు కానీ మాట్లాడితే మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తే ఖచ్చితంగా కూడా మా యొక్క ఎన్డీఏ శాసనసభ అభ్యర్థి మీద మీరు మాట్లాడితే దీన్ని ఏమాత్రం కూడా మేము ఒప్పుకోమని చెప్పని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కూడా పేదలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. ఈరోజు పేదలు నా ఇంటికి మీరు అర్ధరాత్రి వచ్చినా సరే పనిచేసి పెట్టేటువంటి ఒక మంచి శాసనసభ్యుడు. ఈరోజు పార్టీ మారారు. మీ యొక్క ప్రస్థానం ఏ పార్టీలో ప్రారంభమైంది? మీరేమో ఒక పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ దాకా మీరు ఎమ్మెల్సీని పెట్టుకొని సేఫ్ జోన్లో పెట్టుకొని మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. కానీ మా ఎన్డీఏ శాసనసభ అట్లా రాలా. ప్రజలు తీర్పిస్తే నేను ఎమ్మెల్యే గెలుస్తా, ప్రజలు తీర్పిచ్చి ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి ప్రజల కోసం ప్రజా సమస్య తీర్చడం కోసం ప్రజానాయకుడిగా వచ్చి ప్రజల్లో గెలిచినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి మీరు అనాలోచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పని ఎన్డీఏగా మేము ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాట్సాప్ మెసేజ్ సింగిల్ విండో పద్ధతితో గణేష్ విగ్రహాలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని వినాయక చవితి నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆత్మకూరు డివిజన్ డిఎస్పీ వేణుగోపాల్ సూచించారు. సైదాపురం పోలీస్ స్టేషన్ను డిఎస్పీ వేణుగోపాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ సైదాపురం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం అయింది. ముఖ్యంగా ఈ రాబోయే గణేష్ ఫెస్టివల్ సంబంధించి
ఆల్రెడీ ప్రజలకు తెలియజేయడం అయింది. ఎవరైనా గణేష్ విగ్రహాన్ని పండుగ సందర్భంగా పెట్టదలుచుకుంటే వాళ్ళు వచ్చేసి ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవచ్చు. దానికి ఒక వాట్సాప్ నంబరు, ఒక వెబ్సైట్ ఉంది. దాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అది చివరికి వచ్చేసి ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ గారికి వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఏరియా సంబంధించి ఫైరింగ్ డిపార్ట్మెంటు, ఇది పంచాయతీ మున్సిపాలిటీసు, కరెంట్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఆ పర్మిషన్ తెచ్చుకున్న ప్రదేశానికి పోయి ఆ ఊరు గ్రామంలో కానీ ఎక్కడా కానీ దానికి సంబంధించి అక్కడ వసతులు సరిగా ఉన్నాయా లేదా, మరి పబ్లిక్ ఇబ్బంది ఉందా లేదా ఇన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని పరిశీలించిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు పెట్టిన విగ్రహం వల్ల పబ్లిక్ కానీ ట్రాఫిక్ అంతరాయం జరగకూడదు, ఇతర మతస్థులకు అంతరాయం జరగకూడదు, అన్నీ కూడా సక్రమంగా ఉండాలా. దానికి ఒక కమిటీ కూడా ఫామ్ చేసుకోవాలి. గ్రామంలో ఆర్గనైజర్స్గా ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో వాళ్ళు పండుగ జరుపుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ రోజు వాళ్ళ ఇమ్మర్షన్ ఆ డేట్ కూడా తెలియాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ తెలియజేయడం వల్ల ప్రజలకు అందరికీ ఎవరైనా విగ్రహం పెట్టదలుచుకుంటే ఆన్లైన్లో కానీ వాట్సాప్ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు. తద్వారా పర్మిషన్ పొంది విగ్రహాలు పెట్టుకోవచ్చు. సైదాపురం పోలీస్ సంబంధించి 8 మంది అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి అవన్నీ పరిశీలించి వాళ్ళకు తగు పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. త్వరలో ఇవ్వడం జరుగుతుంది. పర్మిషన్ విధానం ద్వారా ఈ ప్రభుత్వమే దీన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వంలో అన్ని జిల్లాల రాష్ట్రంలో కూడా ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. అందరూ కూడా ఒకేసారి పోయి విజిట్ చేసి పర్మిషన్ ఇస్తారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు పెట్టవచ్చు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.